యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పలుగుల మైసమ్మ ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ప్రారంభించారు. అనంతరం తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, మాదాపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బీలైలయ్య ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పలుగుల మైసమ్మ ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ప్రారంభించారు. అనంతరం తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, మాదాపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బీలైలయ్య ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో అధిక శాతం పంటను పండించడం జరిగిందని, ప్రతి గింజ పొట్టు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి 6 years మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి కళ ఇది కదా అనుకున్నా. అమ్మవారి ఇంట్లో ఉంటున్నాను. సొంత ఇంటి సార్ 4 లక్షలు పట్టే సార్ 4 లక్షలు లక్ష ఉంది. గ్రూప్ రేషన్ లక్ష ఇప్పిస్తాను. అవును సార్. అట్లా ఒక 10 సంఘాల నుంచి ఇవి గడిపి మరి, ఎందుకంటే వీళ్ళు కట్టేది కాదు కదా, మనం కట్టేది కదా. గవర్నమెంట్ ఎప్పుడు బిల్లు సబ్మిస్తారు. ఏది వివోకి ఏది సిమెంట్ పంపిస్తుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇల్లు మీదేనా? గిల్లు స్టార్ట్ అయితే నడుస్తుందా? రెంట్ లెవెల్ తీసుకోవాలి మళ్ళీ. తొందర కంప్లీట్ చేయమ్మా. ఫీజు బిల్ వచ్చిందా? తొందరగా కట్టి గ్రూప్ రైజ్ చేస్తే నాకు సంతోషం. కట్టు. సంఘం ఉన్నావా? సంఘం నుండి అమౌంట్ తీసుకున్నావా? తీసుకో మరి. సంఘంలో ఏమైందో తీసుకో, నేను కూడా సాయం చేస్తుంది. తొందరగా కట్టు మరి. బీచ్ మీట్ అంతా లేపినవి ఎందుకు అంతా ఇటు మంచి అనిపిస్తుందా? మన గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ మంచిగా మనం మంచిగా ముందుగా స్టార్ట్ చేస్తే నీకే ఏ పోల్ షిఫ్ట్ డబ్బులు అడుగుతున్నట్టు, చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్ట. వీళ్ళంతా ఇందిరా వీళ్ళంతా పేదోళ్ళు కానీ ఎందుకు డబ్బులు చేస్తున్నారు? నేను ఎస్సీ గారు చెప్పి, ఎస్సీ గారు యాక్టివ్ పని చేస్తున్నాడు, మీరు ఇట్లా కంప్లైంట్ రావద్దు. సరే మెటీరియల్ కావాలని నేను మెటీరియల్ ఇప్పిస్తా. ఇప్పుడు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? అరే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము, ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు అధికారులు లేకపోతే ఎట్లా? సార్ ఎందుకయ్యా? సారీ మనం బాధ్యతగా పనిచేయాలి కదా. సార్ ఎందుకు? అందరు సారీ నేర్స్తారు. నీ సారీ పాడు కానీ నేను ఈ గ్రామంలో ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నీకు షార్ట్ అవుట్ చేస్తా. ఇమీడియట్ షిఫ్టింగ్ పెట్టి నీకు ఏమైనా షిఫ్టింగ్ అమౌంట్ కావాలంటే నేను ఎస్సీ చెప్పి ఇప్పిస్తా. కానీ డిపార్ట్మెంట్ మీద చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నట. నేను ఇలా సీరియస్గా కలెక్టర్ చెప్తే ఎవరైనా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు. మీకు దానికి మెటీరియల్కి ఏమైనా కావాలంటే చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా. ఇవాళ ఈరోజు మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. వారంలో షిఫ్టింగ్ చేసి ఏమైనా ఉంటే నేను పేమెంట్ పెట్టిస్తా. రైట్, ఓకే. ఇల్లు పేరు రాసుకోయ్యా.
పిల్లలు తీసుకుని వచ్చి ఏడ్చింది. అయితే నేను దాంట్లో మన రిజెక్టెడ్ కేసీఆర్ ఇచ్చిండా? ఈ ఊళ్ళో అన్ని ఇల్లు కట్టిస్తాను కదా, ఎన్ని ఇచ్చిండు ఈ ఊళ్ళే? ఒకటి కూడా ఇవ్వలే. ఉన్న రోడ్లు అన్ని తీసేసిండు. ప్రతి ఒక్క కాలం తిరిగిండు. కాలే కూడా తిరిగినా అందరు డెవలప్ చేస్తారా? స్కూల్ అంతా కొట్టేసిండు. ఓకే, ఇండ్లు కంప్లీట్ అయినాక స్కూల్ కూడా ఫండ్ పెట్టిద్దాం, చేపిద్దాం. నీ పేరు పెట్టాము గడ్డ మీద మందు బీజేపీ అట. అయినా బీజేపీ అయినా ఇల్లు వచ్చేసారని సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇది ప్రజాపాలన, పార్టీలు లేదు, కులం లేదు, మతం లేదు. అరువులందరికీ ఇంధనం మిగిలిస్తాం. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దీని వాసాల మధ్యలో 150 ఇళ్లకు 120 ఇళ్ళు స్టార్ట్ అయినాయి. వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇందిరా మిల్లు త్వరితగత పూర్తి చేయాలి. పేదోళ్ళు 10 ఏళ్ళ నుంచి సొంతింటికాలు నెరవేరేది, ప్రభుత్వం వచ్చినాక సొంతింటికాలు నెరవేరిందని బీజేపీ అయినా తమ్ముడు రేవంత్ రెడ్డి గురించి చాలా చక్కగా మంచి ముఖ్యమంత్రి, మంచిగా పాలన చేస్తుందని చెప్తుంది. కాబట్టి థ్యాంక్ యూ రాజు. మరి థ్యాంక్స్ ఎప్పుడు కాదు, గృహప్రవేశం చేయి, నీ బట్టలు ఆడ తీసుకొని వస్తా. ఎంత వచ్చింది? 2 షెడ్యూల్లో కూడా వచ్చిందా? 2 బిల్లు వచ్చినాయా? 2 బిల్లు వేస్తే స్పీడప్ చేయి. సంఘాలు తీసుకున్నావా? ఇదివరకు 5 లీనే ఉండేనా? ఇప్పుడు కేసీఆర్ కట్టిస్తాడు, కట్టించిండా? ఎట్లా సంతోషం ఉందా మరి? ఇక్కడ చూసినావు కదా బాలు, పార్టీ లేదు ఇట్లేదు, ఎవరికి ఇల్లు అవసరం ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే. ఈ గవర్నమెంట్ సిస్టమ్ ప్రజాపాలన, అందుకే తొందర కంప్లీట్ చేయి. అందుకే ఇల్లు సంఘంలో తీసుకున్నావా? అయితే ఓకే, మన ఇంటికి పోతే వరకు ధైర్యం వరే, మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చిండు. కానీ ఇప్పుడు మంచిగా ఎవరు నాకు ఈ సాయం అడుగుతున్నారు. కొన్ని మొత్తమే వాళ్ళు కట్టం రాసుకుంటారు. గవర్నమెంట్ 100 కాదు, ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందిలో వాసామాలకి ఇచ్చే బాధ్యత నాది. ఇంక ఇల్లు లేట్ అయితే ఇలా పొద్దు ఎందుకో 6 గంటలకు తిరుగుతున్నా, ఇల్లు తిరుగుతున్నా. కట్టుకున్నా నీకు కూడా ఇస్తా. నడుపు హైబ్రిడ్ కొడుతాడు. 3 కోట్ల కంటే ఇల్లు కట్టరా? నేను కట్టినా మరి ఎంతుందో మన పేరు ఆస్తి. ఏం కాదు, నేను సాయం చేస్తాను బిడ్డలకు కూడా. వాదాలు గురి ఉద్యోగం కొట్టాలి మరి. అక్కడ ఎవరు కదా మాకు ఇవన్నీ కరెక్ట్ అయితే ఇంకా మంచిగా అవుతాయి. అన్ని కరెక్ట్ చేయాలి మరి. ఇది మైండ్కి ఉన్నాయి సార్, మాకు అన్ని ఎలగొట్టినాం, మేమే ఎలగొట్టినాం. ఎవరు నిలబట్టిన కేసీఆర్ మరి వచ్చేసింది కదా సార్, అంటుండు కదా నేను చేస్తున్నా అంటుండు కదా, ఇవన్నీ చేస్తే చేసినట్టే ఉంటుంది. మరి ఇక మళ్ళీ రాలేదు, పార్టీ రాలేదు అనుకో, మళ్ళీ పోతే కదా మనం ఇప్పుడు ఉన్నప్పుడే చేసేయాలి సార్. ఇంక కష్టపడి కట్టుకుంటున్నాం. ఇక అన్ని ఇవ్వంటే ఎక్కడికి వెళ్ళి సార్? బాబు పైసలు అడుగుతున్నాడు, నీకు ఇల్లు ఇచ్చిన పైసలు అడుగుతున్నా బాబు. మమ్మల్ని ₹1 అడగడు, ఆయన చాయ్ పోస్తేనే మేము తాగుతాం. ఆయన ఎందుకు అడుగుతాడు? బాబు అడుగుతాడు 2-3 వేలు ఇల్లుకు. ఎందుకు అడుగుతాడు? అడిగితే మాకు సారు వెంబడే ఉండు కదా, చెప్తాము. దూరం ఉందా సారు? మా పల్లెటూరు ఉన్నట్టే ఉంది, మాది కూడా యాదగిరి గుట్టనే. మా అవ్వగారు అది పోషమ్మ గుడి కాడ ఉన్నాయి ఇండ్లు. లక్ష్మయ్య గృహప్రవేశం పిలుస్తావా? పిలుస్తా సార్. తేవాలనా? తేవాలే. నెరవేరినా ఇప్పుడు? చేస్తా కదా, సంతోషమా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నందుకు? సార్ రండి.
ఆమె ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు